కావ్య అయితే బాబుని స్నానం చేయించి తీసుకుని వచ్చి హాల్లో పౌడర్ అది రాస్తూ ఉంటుంది. ఇక తన వీపు పైన ఉన్న పుట్టుమచ్చని చూసి అక్కడికే రుద్రాణి వచ్చి, ఏంటి వీడి వీపు మీద పుట్టుమచ్చ? ఇదే స్థానంలో రాజుకి కూడా ఉండాలే, అంటే వీడు నిజంగానే రాజు కొడుకా అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. అది విన్న కావ్య అయితే ఏంటి పుట్టుమచ్చ అని చెప్పి బాబుని వెనక్కి తిప్పి చూస్తుంది. ఇక బాబుకి పౌడర్ రాయడంతో అక్కడ పుట్టుమచ్చని చూసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఒకసారి ఆయనకు కూడా పుట్టుమచ్చ ఉందా లేదా చూసి వస్తానని చెప్పి కావ్య అయితే రాజు దగ్గరికి వెళ్తుంది. ఇంతలో రాజు అయితే స్నానం చేసి రూమ్లో అలా డ్రెస్ వేసుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య అక్కడికి వెళ్ళి రాజు వెనక్కి నుండి వెళ్ళి బనీన్ని ఎత్తి ఇలా నడుమును చూస్తుంది. నడుమును చూడగానే రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏ ఏ ఏ ఏం చేస్తున్నావు, నువ్వు నా నడుమును చూసావు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నేనేమీ చూడలేదు అని చెప్పి కావ్య అంటుంది. లేదు నువ్వు నా నడుమును చూసావు, ఇప్పుడే చూసావు అని చెప్పి రాజు అంటే ఇక కావ్య అయితే అవును చూశాను, అయితే ఇప్పుడు ఏమైంది అని చెప్పి కావ్య అంటుంది. ఎందుకు నా నడుమును చూసావు అని చెప్పి రాజు అంటాడు. నా ఇష్టం, నా భర్త నడుముని నేను చూస్తాను, మీకెందుకు మధ్యలో అని చెప్పి కావ్య అయితే ఆ మాట చెప్పి తప్పించుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.